హాయ్, నేను మీ మాస్క్ మ్యాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ గురించి చెప్పబోతున్నా. అందులో శ్రీముఖి ఒక టాస్క్ ఇద్దామని షాకిబ్ అనే వ్యక్తిని పిలిస్తే ఆ షాకిబ్ అనే వ్యక్తి వస్తాడు. వచ్చిన తర్వాత షాకిబ్ను నీకు అపోనెంట్ను ఎన్నుకోమని అడుగుతుంది. అతను కల్కి అనే అమ్మాయిని ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత ఇద్దరు ఉండొద్దు, ఒకరే ఉండాలి, ఒకరు బిగ్ బాస్ అవతలకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తర్వాత టాస్క్ గురించి చెప్తా అని చెప్పి అంటది. అనగానే షాకిబ్ అనే వ్యక్తి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోగానే కల్కి అనే అమ్మాయికి ఆ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ టాస్క్ ఏంటంటే, ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్స్లలో ఎవరినైనా ఒకరికి ఫోన్ చేసి నీకు నచ్చినంత అమౌంట్ను అడగమంటుంది. వితిన్ కొంత టైం ఇచ్చి, ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఆమెకు డబ్బులు పంపించాలి ఆన్ ది స్పాట్. అయితే అలా ట్విస్ట్ ఏంటంటే, ఆ ఇద్దరిట్లలో ఎవరైతే ఎక్కువ అమౌంట్ అడిగితే సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అవుతుందో అది వాళ్ళు విన్నర్ అన్నట్టు. ఆ విషయాన్ని కల్కి అనే అమ్మాయికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఈ బయటకు పోయిన షాకిబ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. దానివల్ల షాకిబ్ 10,000 మాత్రమే అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిన 1 మినిట్లోనే 10,000 కొడతాడు. 10,000 కొట్టిన తర్వాత మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తుంది. కాదంటే అన్లవుతుందని చెప్పది. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇట్లా క్రెడిట్ పొందుతారో వాళ్ళు విన్నారని అన్లవుతుందని చెప్పది. నవదీప్ అంటాడు మ్యాక్సిమం అడుగు అంటే వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ చెల్లికి అరే నీతాడు ఎంత ఉంటే అమౌంట్ అంత కొట్టమని అడుగుతాడు. అనగానే వాళ్ళ చెల్లి 50,000 కొడుతుంది. కానీ కల్కి 90,000 అడుగుతుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు హయ్యెస్ట్ ఎవరైతే అడిగితే క్రెడిట్ అవుతాయో వాళ్ళు విన్నారని ఆమెకు తెలుసు. కానీ షాకిబ్ అనే వ్యక్తికి తెలియదు. దాని ద్వారా ఆమె 90,000 అడుగుతుంది వాళ్ళ ఫ్రెండ్ను. వాళ్ళ ఫ్రెండ్ ఒక 15 మినిట్స్ టైం తీసుకొని 90,000 పంపుతాడు. పంపించిన తర్వాత అంత శ్రీముఖి చూస్తుంది. జడ్జెస్కి ఉంచితే కల్కి అనే అమ్మాయికి 90,000 క్రెడిట్ అవుతుంది. ఈ షాకిబ్ అనే వ్యక్తికి మొత్తం 60,000